9.5 సంవత్సరాలుగా అంటే 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని శక్తివంతం చేశామే తప్ప ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అత్యంత గౌరవం ఇచ్చామే తప్ప మీలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానం చేశారు, వారు స్వర్గస్థులైనా కూడా అవమానం చేశారు. కనీసం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ఫోటోలు పెట్టుకున్నారు, కానీ ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం వచ్చింది. ఆ రోజు భారతరత్న రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ కారణం అంబేద్కర్ గారికి. అంబేద్కర్ జన్మించినటువంటి స్థలం, అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నటువంటి ఇల్లు, అంబేద్కర్ చదువుకున్నటువంటి స్థలము, అంతిమ సంస్కారం చేసినటువంటి 5 స్థలాలను కూడా పంచతీర్థగా వాటిని ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా, తీర్థ కేంద్రాలుగా తీర్చిదిద్దిండు నరేంద్ర మోడీ గారు. మీకు ఎన్నడైనా ఆలోచన వచ్చిందా? ఎంతసేపు మీ కుటుంబానికి తప్ప ఇంకెవరికైనా మీరు గౌరవించారా? కనీసం మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావుకు ఎలాంటి అవమానం చేశారో ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు మర్చిపోలా. ఏ రకంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్కు రాకుండా సోనియా గాంధీ శవాన్ని చూడడానికి కూడా దగ్గరకు రానియకుండా పివి నరసింహారావు ఇంటి నుంచే అవమానం చేసి హైదరాబాద్ పంపి, అందరి ప్రధానమంత్రులు ఢిల్లీలో గార్డ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకి అన్యాయం చేసిందో చెప్పాలి. హైదరాబాద్లో తెస్తే హైదరాబాద్లో కూడా జరిగిన విషయం మీకు తెలుసు. కానీ ఈరోజు అదే పివి నరసింహారావు గారికి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తుంచుకొని ఈరోజు వారికి భారతరత్న ఇచ్చి మరి ఆయన గౌరవాన్ని పెంచినటువంటి పార్టీ, ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిది. మీరు మాకు చెప్తారా రాజ్యాంగం గురించి? రిజర్వేషన్స్ మేము రద్దు చేస్తున్నామా? మేము రిజర్వేషన్స్ రద్దు చేయడం కాదు, మేము వచ్చిన తర్వాత ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఏదైతే రిజర్వేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక కులాలు, అది క్రిస్టియన్ కావచ్చు, అది ముస్లిం కావచ్చు, అది హిందువులు కావచ్చు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి కులాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము రిజర్వేషన్ తీసే పార్టీ కాదు, కల్పించేటువంటి పార్టీ. అనేక రోజులుగా చర్చ జరిగింది ఈబీసీ రిజర్వేషన్ కావాలని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. మేము ఉన్నటువంటి రిజర్వేషన్స్ 1% కాదు, 0% కూడా నష్టం జరగకుండా ప్రత్యేకమైనటువంటి అదనపు సీట్లు, సూపర్ మెమరీ సీట్లు క్రియేట్ చేసి ఈరోజు ఈబీసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఈరోజు రిజర్వేషన్ కల్పించి అందరినీ కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధి కోసం భాగస్వాములు చేస్తున్నటువంటి పార్టీ, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచనతో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏదైనా ఒక గ్రంథం నాకంటే ముందు రాజ్యాంగమే నాకు అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం అని చెప్పారు. పార్లమెంటు అడుగుపెట్టే ముందు పార్లమెంటు మెట్టుకు 140 కోట్ల మంది ప్రజల తరఫున శిరస్సు వంచి
సాష్టాంగ ప్రమాణం చేసి పార్లమెంటుకు, రాజ్యాంగానికి, పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి చరిత్ర మన నరేంద్ర మోడీ గారు. మీరు అన్నిట్లో అవమానం చేయడమే, దేశ వ్యవస్థను అవమానం చేయడమే. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీలు బీజేపీ ఎంపీలు ఏం చేశారు, కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. నవంబర్ 9 దాకా ఆగండి, డిసెంబర్ 9 దాకా ఆగండి. డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. బీజేపీ మీద ఛార్జ్షీట్ అట. నిజంగా ఛార్జ్షీట్ తీయాలంటే గారడీలతో కూడినటువంటి గ్యారెంటీల పైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీల పైన ఈరోజు ఛార్జ్షీట్ తీయాలి. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తారంటున్నాడు. బరాబర్ ఎత్తేస్తాం, బరాబర్ ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం. మేము చెప్పడం కాదు, అది రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. కిషన్ రెడ్డి, లేకపోతే అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు ఇది. రాష్ట్ర న్యాయస్థానం తీర్పిచ్చింది. చంప మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చింది. కానీ సిగ్గు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తూ, బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేస్తున్నాం. మేము ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ పేరుతో పేద ముస్లింలకు, పేద క్రిస్టియన్లకు,